Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatluru. In this video session, I am going to deal about good feed management for healthy organism. So let's start our session. First one వచ్చేసరికి ఏంటి అంటే introduction. So due to increase in the population, ఓకేనా, సో పాపులేషన్ అనేది ఇండియన్ పాపులేషన్ అనేది పెరగడం వల్ల, సో ఇండియన్ అనే కాదు త్రూఅవుట్ ద వరల్డ్ చూసుకుంటే కనుక, సో ఈ పాపులేషన్ అనేది పెరగడం వల్ల ఏంటి అంటే యూజువల్లీ, సో ఇదివరకు మనం చూసుకుంటే కనుక, సో ఇండియా వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కింద మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ఫర్దర్గా చూసుకుంటే కనుక ఇంక్లూడింగ్ టు దట్, ఓకేనా, సో దాంతో పాటు అలాంగ్ విత్ దట్ దాంతో పాటు ఏంటి అంటే, సో ఇప్పుడు ఇండియా వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కింద కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇండియా కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద ఫిష్ ప్రొడ్యూసింగ్ లీడింగ్ కంట్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇట్లాగా పాపులేషన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఏంటి అంటే, సో ఈ ఫిష్ ప్రొడక్షన్ మీద కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే, సో ఈ ఫిష్ ఫార్మింగ్ స్ట్రాటజీస్ మీద, ఓకేనా, సో ఈ ఫిష్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ మీద మేనేజ్మెంట్ మీద ఏంటి అంటే కొంచెం ఈ ఫార్మర్స్కి ఏంటి అంటే కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉన్నది. సో వాళ్ళకి ఈ నాలెడ్జ్ పెంచడానికి, దీని మీద అవగాహన పెంచడానికి ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ కొన్ని స్కీమ్స్, సబ్సిడీస్ కొన్ని ఇటువంటివి మనకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట గవర్నమెంట్. సో ఇట్లాగా వీటినన్నిటిని యూజ్ చేసుకొని, సో ఈ ఫిష్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఏంటి అంటే, సో ఈ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ అనేవి చేస్తూ సో ఈ ఫిష్ ప్రొడక్షన్ ఏంటి అంటే ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు అనేది మనకి చెప్తున్నారు. సో ఇట్లాగా ఫిష్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే కొన్ని టైప్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి కదా. లైక్ ఏంటి, వాటర్ క్వాలిటీని మేనేజ్ చేసుకోవడం అని, ఓకేనా, సో పాండ్ డిజైన్, కన్స్ట్రక్షన్, వీటితో పాటు ఏంటి అంటే మనకి ఫీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఒక ఫిష్ అనేది గ్రో అవ్వాలంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద ఫీడ్ అనమాట. ఓకేనా, సో ఫీడ్ కూడా ఏంటి అంటే క్రూషియల్ రోల్ అనేది ఫిష్ గ్రోత్లో మనకి చాలా రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇందులో ఫిష్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎంత ఉండాలి, సో మనం ప్రిపేర్ చేసే ఫిష్ ఫీడ్లో వాట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ యూస్డ్ అనేది, సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎంత రేషియోలో అవి ప్రెసెంట్ అయి ఉన్నాయి అనేది మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్లో ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డ్రై మ్యాటర్ ఉన్నది, సో ఎంత అమౌంట్ ఆఫ్ క్రూడ్ ప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయి ఉన్నది, లిపిడ్స్ ఎంత ఉన్నాయి, సో నైట్రోజన్ ఫ్రీ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎంత ఉన్నది, నెక్స్ట్ క్రూడ్ ఫైబర్ అనేది ఎంత ఉంది, యాష్ అనేది ఎంత ప్రెసెంట్ అయి ఉన్నది అని మనకి ఒక టేబులర్ ఫామ్లో మనకి ఇచ్చారు. సో కాటన్ సీడ్ కేక్లో చూసుకుంటే కనుక దీంట్లో 93% ఆఫ్ డ్రై మ్యాటర్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో క్రూడ్ ప్రోటీన్ వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే 35.9% అనేది, సో ఈ క్రూడ్ ప్రోటీన్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో లిపిడ్ కంటెంట్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 6.7%. సో ఫ్రీ నైట్రోజన్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి ఎంత అంటే 44.5% అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో క్రూడ్ ఫైబర్ 7.1%. సో యాష్ వచ్చేసరికి ఎంత అంటే 5.8% అనేది మనం కాటన్ సీడ్ కేక్లో చూసుకుంటే కనుక ఇంత అమౌంట్ ఆఫ్, సో ఇంత పర్సెంటేజ్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో అదేవిధంగా సన్ఫ్లవర్ కేక్ లో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఈ ఫార్ములేషన్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో 94% వచ్చేసరికి డ్రై మ్యాటర్, సో 21 to 25% వచ్చేసరికి క్రూడ్ ప్రోటీన్, 5.5% వచ్చేసరికి లిపిడ్, సో 29.2% వచ్చేసరికి నైట్రోజన్ ఫ్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో క్రూడ్ ఫైబర్ వచ్చేసరికి 39.6%. సో యాష్ వచ్చేసరికి 5% అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అదేవిధంగా వీట్ బ్రాన్లో చూసుకుంటే కనుక, సో ఇందులో కూడా ఏంటి అంటే 94% డ్రై మ్యాటర్ అనేది ఉంటుంది. సో క్రూడ్ ప్రోటీన్ వచ్చేసరికి 14 to 18% అనేది ఉంటుంది. సో లిపిడ్ కంటెంట్ వచ్చేసరికి 6.5% అనేది మనం చూస్తూ ఉంటాం. సో నైట్రోజన్ ఫ్రీ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి మనకి 50.5% అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో క్రూడ్ ఫైబర్ వచ్చేసరికి 16% అనేది ఉంటుంది. యాష్ వచ్చేసరికి 4% అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మేజ్ బ్రాండ్లో చూసుకుంటే కనుక 93% వచ్చేసరికి డ్రై మ్యాటర్ ఉంటుంది. సో 10 to 15% వచ్చేసరికి క్రూడ్ ప్రోటీన్, సో లిపిడ్ కంటెంట్ వచ్చేసరికి 4.4% అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఏంటంటే నైట్రోజన్ ఫ్రీ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి 70.8% ఉంటుంది. సో క్రూడ్ ఫైబర్ వచ్చేసరికి 11.6 ఉంటుంది. సో యాష్ వచ్చేసరికి 3.2. సో ఇది ఓవరాల్గా మన ఫిష్
ఫీడ్లో చూసుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అందులో కూడా ఇంత అమౌంట్ ఆఫ్ రేషియోస్లో మనం తీసుకుంటూ ఉండాలి. సో ఈ ఫిష్ ఫీడ్ అనేది ఏంటంటే యూజువల్లీ ఇట్ ఈస్ మిక్స్డ్ అప్ విత్ ఏ సెవరల్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అంట. ఒక బ్యాలెన్స్డ్ డైట్ని, సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ప్రాపర్ అమౌంట్ ఆఫ్, సో యూజువల్లీ ఫిష్ ఫీడ్లో ఏంటంటే మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో ప్రోటీన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ అనేది మనకి బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అందుకని ఏంటంటే ఫిష్ ఫీడ్లో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే కార్బోహైడ్రేట్ కంటెంట్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాట్స్, సో లిపిడ్స్ కానీ, సో విటమిన్స్ కానీ, మినరల్స్ కూడా మనకి ప్రెసెంట్ అయి ఉండాలి. సో అవి అన్నీ ఏంటంటే ఈక్వల్ అమౌంట్లో, ఓకేనా, సమపాలంలో ఉంటేనే మనం దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో యూజువల్లీ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం ఫస్ట్ ఏంటంటే సెపరేట్గా క్రష్ చేసుకొని, సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మొత్తం అవి సెర్టైన్ రేషియోలో మనం వాటిని మిక్సప్ చేసుకుంటాం అనమాట, ఓకేనా. సో బిఫోర్ ఏంటి అంటే అవంతా మనం మిక్సప్ చేసుకుంటే ముందు వాటిని క్రష్ చేసుకొని లేటర్ ఆన్ మనం మిక్సప్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో యూజువల్లీ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తాము అంటే మోస్ట్లీ మనం సో వీట్ కానీ, రైస్ బ్రాన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, కాటన్ సీడ్ కేక్ కానీ, సన్ఫ్లవర్ కేక్ కానీ కాటన్ సీడ్ కేక్ కానీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కేసవా అని అంటూ ఉంటారు. సో లైక్ కరపెండ్లం అని అంటారు కదా, సో దాన్ని కూడా మనకి ఫిష్ ఫీడ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అది కాకుండా ఏంటంటే ఫ్రెష్ వాటర్ డెడ్ ష్రింప్స్ ఉంటాయి కదా, లార్వల్ ఫామ్లో ఉన్నవి, సో వీటిని మనకి తీసుకొని, సో ఈ జువెనైల్ స్టేజ్లో ఉన్న వాటిని, సో డెడ్ వన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనకి ఫిష్ ఫీడ్లో మనకి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎంత అమౌంట్ ఆఫ్ ఉండాలి, ఎంత అమౌంట్ ఆఫ్ ప్రపోర్షన్స్లో మన మెటీరియల్స్ని ఫీడ్ ప్రొడక్షన్లో తీసుకోవాలనేది మనకి ఇచ్చారు. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఏంటి అంటే సో వీట్ బ్రాన్ కానీ, కాటన్ సీడ్ కేక్ కానీ, నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ ష్రింప్స్ కానీ, సో విటమిన్స్ కానీ ఎంత తీసుకోవాలనేది మనకు ఒక ప్రపోర్షనల్ ఒక రేషియోలో మనకి ఇచ్చారనమాట. సో వీట్ బ్రాన్ వచ్చేసరికి ఎంత తీసుకోవాలి అంటే 57% అనేది తీసుకోవాలి. కాటన్ సీడ్ కేక్ వచ్చేసరికి ఎంత అంటే 37% అనేది తీసుకుంటారు. సో ఫ్రెష్ వాటర్ ష్రింప్స్ వచ్చేసరికి సో డెడ్ ష్రింప్స్ ఉంటాయి కదా, జువెనైల్ స్టేజ్లో ఉన్న ష్రింప్స్ కానీ, సో డెడ్ వన్స్ని ఎంత తీసుకుంటారంటే 6% అనేది తీసుకొని, సో విటమిన్ మిక్స్ వచ్చేసరికి మినిమల్ అమౌంట్లో మనం సెర్టైన్ అమౌంట్లో మనం తీసుకుంటూ ఉండాలి. సో దట్టు విటమిన్స్లో కూడా ఏంటంటే మనకి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫిషెస్లో. సో ఎందుకని అంటే ఈ విటమిన్ సి వచ్చేసరికి ఏంటంటే దాని బాడీలో అవి సెల్ఫ్గా అవి ప్రిపేర్ చేసుకోలేవన్నమాట, ఓకేనా. సో దే షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద సో త్రూ ఫుడ్ ద్వారానే అది సో ఈ విటమిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. సో ప్రోఎక్సమేట్ అనాలిసిస్ని బట్టి ఏం చెప్పారు అంటే సో మనం తీసుకునే ఈ ఫిష్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్లో ఏంటి అంటే మనకి సో యూజువల్లీ సో 50 to 50%, 55% అనేది ఏంటి అంటే మనకి సో మనం ఈ చెప్పుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండాలి అనేది మనకి చెప్తున్నారనమాట. సో వాటితో పాటు ఏంటంటే కొన్ని రా మెటీరియల్స్ కూడా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో యూజువల్లీ ఏంటి అంటే అవి రైస్ బ్రాన్ కానీ, ఓకేనా, యూజువల్లీ ఇవి మిల్స్ నుంచి ఏవైతే రైస్ మిల్స్ ఉంటాయో వాటి నుంచి మనం తీసుకొని ఫిష్ ఫీడ్లో కూడా ఈ రైస్ బ్రాన్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో వీటిని ఈ ఫీడ్ మేకింగ్కి, ఈ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఏంటి అంటే సో ఫీడ్ మేక్ చేయడానికి కొన్ని మిషనరీ కూడా యూజ్ చేయాలి కదా. సో వీటిని ఏంటంటే మనకి ఈ మార్కెటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి కానీ మెషిన్స్ అనేవి ఏంటంటే పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫిష్ ఫీడ్కి యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో సో ఎంత అమౌంట్ ఆఫ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో ఎంత అమౌంట్ ఆఫ్ మన పర్సెంటేజ్ మెయింటైన్ చేసుకోవాలి, ఎంత రేషియో అనేది మెయింటైన్ చేసుకోవాలి అనేది మనకి ఇచ్చారు. సో రైస్ బ్రాన్ వచ్చేసరికి ఎంత అంటే 20 to 50% అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో మేజ్ వచ్చేసరికి 5 to 20% అనేది మనం మెయింటైన్ చేయాలి. సో సోయాబీన్ మీల్ వచ్చేసరికి 10 to 30%. సో మస్టర్డ్ ఆయిల్ కేక్ వచ్చేసరికి 10 to 25% అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో వీటితో పాటు ఫిష్ మీల్ వచ్చేసరికి 5 to 15% అనేది మెయింటైన్ చేసుకొని, సో నెక్స్ట్ మీట్ కానీ, బోన్ మీల్ కానీ, సో ఇవి వచ్చేసరికి ఎంత తీసుకోవాలంటే 10 to 20% అనేది మనం ఫిష్ ఫీడ్లో ఉండేలాగా చూసుకోవాలి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రైస్ బ్రాన్ యూజువల్లీ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే లోకల్లీ అవైలబుల్ రైస్ మిల్స్ నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. సో యూజువల్లీ మనం ఒక యానిమల్ ఓవరాల్గా చెప్తున్నారు. సో ఏదర్ పౌల్ట్రీ ఫీడ్ కానీ, నెక్స్ట్ డైరీ ఫామ్లో కానీ, సో ఎక్కడైనా సరే ఏంటంటే ఈ రైస్ బ్రాన్ యొక్క ప్రొడక్షన్ అనేది 30% ఉంటే కనుక సో
దీని నుంచి మనకి ఒక 10 or 12% అనేది యానిమల్ ఫీడ్ ప్రొడక్షన్ మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటున్నారని మనకి చెప్తున్నారు. సో మేజ్ వచ్చేసరికి ఓవరాల్గా 1.65 మిలియన్ టన్స్ ఉంటే కనుక సో ఇది ఓవరాల్గా యానిమల్ ఫీడ్ ప్రొడక్షన్లో ఎంత యూజ్ చేస్తున్నారు అంటే 90-95% ఈ మేజ్ యూసేజ్ అనేది ఈ యానిమల్ ఫీడ్ ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి ఫిష్ ఫీడ్ ప్రొడక్షన్లో చూసుకుంటే కనుక 7-10% ఆఫ్ ఈ మేజ్ యూసేజ్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ మనకి ఎక్కువగా ఏంటంటే ఈ మేజ్ యూసేజ్ అనేది పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎక్కువగా చూడొచ్చు అనమాట. వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ డైరీ అండ్ ఫిషరీకి ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే కనుక పౌల్ట్రీ ఇండస్ట్రీలో మేజ్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. యూజువల్లీ మేజ్ వచ్చేసరికి పౌడర్ ఫామ్లో ఉంటే కనుక ఇది ఎక్కువగా దీనికి ప్రిజర్వేషన్ కెపాసిటీ అనేది ఓకేనా. సో స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండదన్నమాట ఓకేనా. పౌడర్ ఫామ్లో ఉంటే కనుక స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్లీ ఏంటి అంటే ఈ పౌడర్ ఫామ్లో ఉన్నది ఏంటంటే పేస్ట్ లాగా చేసి సో ఫిష్కి ఏంటంటే ఫీడ్ కింద ఇస్తూ ఉంటారు. సో ఈ పేస్ట్ ఫామ్ కూడా మనకి ఎక్కువ కాలం అనేది షెల్ఫ్ లైఫ్ అనేది దీనికి ఎక్కువగా ఉండదన్నమాట ఓకేనా. సో అందుకని ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి సో స్టోరేజ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉన్నది కాబట్టి ప్రిజర్వ్ ఎక్కువ అవ్వదు కాబట్టి సో వీటికి తగ్గ సో ఇటువంటి కాంప్లికేషన్స్ అనేవి వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఫర్దర్గా మనకి ఏంటంటే నౌ-ఏ-డేస్ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అనేవి మనకి మార్కెట్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఫీడ్స్ కూడా మనకి ఏ రూపంలో సో ఓకేనా సో ఏ ఫామ్లో మనకి ఎక్కువగా అవైలబుల్ అవుతున్నాయి అంటే పెల్లెటెడ్ ఫామ్లోనూ క్యాప్సూల్ ఫామ్లోను గ్రాన్యూల్స్ ఫామ్లోను నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టాబ్లెట్స్ ఫామ్లోను ఫ్లేక్స్ ఫామ్లోను మనకి ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్ ప్యాలటైజర్ అని అంటూ ఉంటారు. సో విచ్ ఈజ్ యూజువల్లీ యూజ్ఫుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫిష్ పెల్లెట్స్ని ఎక్కువగా మేక్ చేయడానికి ఈ హ్యాండ్ పెల్లటైజర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాగా మనకి పౌడర్ ఫామ్ కానీ గ్రాన్యూల్స్ ఫామ్లో కానీ మనం వీటిలో వేస్తే కనుక అవి గ్రైండ్ అప్ అయ్యి ఫర్దర్గా మనకి పెల్లెట్ ఫామ్లోకి మనకి సో ఈ హ్యాండ్తో ఇట్లాగా మనం టర్న్ చేస్తూ ఉంటే రన్ చేస్తూ ఉంటే కనుక దాన్ని మూవ్ చేస్తూ ఉంటే అది మిక్సప్ అయ్యి మనకి పెల్లెట్ ఫామ్లో మనకి బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందని మనకి చెప్తున్నారు. సో ఈ పెల్లెటెడ్ ఫుడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం దీనికి లాంగ్ టైంలో మనం దీన్ని ఎంత కాలమైన దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. సో అది కాకుండా ఏంటంటే వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉండదు. సో డికంపోజిషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా. సో ఇవి ఎక్కువగా ఏంటి అంటే పాడైపోకుండా ఉంటాయి. సో అది కాకుండా ఏంటంటే వీటి నుంచి టాక్సిన్స్ కూడా మనకి రిలీజ్ అవ్వాలి ఓకేనా. సో అది కాకుండా ఏంటి అంటే ఇది వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అయితే అవ్వవు ఓకేనా. సో అలాగే ఈజీగా సాల్యుబుల్ అవ్వలేదు అంటే సో ఫిష్ అనేది ఎప్పుడైనా సరే ఇది లాంగర్ పీరియడ్స్ ఓకేనా. సో ఎంతసేపు అయినా సరే దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. ఏ టైంకైనా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఎక్కువగా మనం ఫీడ్ కూడా ఎక్కువగా ఇవ్వక్కర్లేదు అనమాట ఓకేనా. ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అవ్వదు కాబట్టి సో ఎక్కువ కాలం అనేది వాటర్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది కొంచెంగా దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో అది కాకుండా ఏంటి అంటే వేరియస్ న్యూట్రియంట్స్ అనేవి వీటిలో మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట ఫిష్కి. సో అలాగా న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా లభిస్తే ఏమవుతుంది సో గ్రోత్ రేట్ ఎన్హాన్స్మెంట్ అనేది ఉంటుంది. సో గ్రోత్ రేట్ ఎన్హాన్స్మెంట్ ఎక్కువగా ఉంటే మనకి గుడ్ ఈల్డ్ అనేది మనకి ఎట్ లాస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఓకేనా. సో అది కాకుండా ఫార్ములేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పెల్లెటెడ్ ఫీడ్ అనమాట ఓకేనా. సో మనం ప్రొడ్యూస్ చేసిన పెల్లెటెడ్ ఫుడ్లో సో ఎంత అమౌంట్ ఆఫ్ ఓకేనా సో ఎంత అమౌంట్ ఆఫ్ తీసుకోవాలి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది సో ఎన్ని కేజెస్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సెర్టెన్ క్వాంటిటీ ఆఫ్ సో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సో ఈ పెల్లెటెడ్ ఫీడ్కి ఏవైతే మనం మేకింగ్కి ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా. కలెక్ట్ చేసుకొని వాటిని క్లీన్ చేసుకొని డ్రై ఆఫ్ చేసి తర్వాత మనం ఫర్దర్గా ఈ మిషనరీని యూజ్ చేసి ఏంటంటే వాటిని హ్యాండ్ పెల్లటైజర్స్ అని చెప్పుకున్నాం కదా వీటిని యూజ్ చేసి ఏంటంటే మనం వీటిని మిక్స్ చేసుకుంటే కనుక సో అవి పెల్లెటెడ్ ఫామ్లో మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక టేబులర్ ఫామ్లో మనకి ఇచ్చారు 1 kg ఆఫ్ ఫిష్ ఫీడ్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి సో ఎంత అమౌంట్ ఆఫ్
ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేయాలి అనేది ఒక టేబులర్ ఫామ్లో మనకి ఇచ్చారు. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఏంటంటే టాపికా ఫ్లోర్, ఓకేనా. సో ఈ టాపికా ఫ్లోర్ అనేది ఎంత ఉండాలి, ఓకేనా. రైస్ బ్రాన్ ఎంత ఉండాలి, ఫిష్ మీట్ ఎంత ఉండాలి, గ్రౌండ్ నట్ కేక్, ఆయిల్ కేక్ ఎంత ఉండాలి. సో అదే విధంగా ఏంటంటే సిల్క్ వామ్ ప్యూపా అనేవి. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అనేవి యూజువల్గా మనకి ఈ పెల్లెటెడ్ ఫీడ్కి యూజ్ చేస్తూ ఉంటారనమాట, ఓకేనా. సో లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రోటీన్ కంటెంట్ అనేది మన ఫిష్ ఫీడ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో తీసుకునే టాపికా ఫ్లోర్లో కానీ ఎంత ఉండాలి ప్రోటీన్ అనేది మనకి చెప్తున్నాను. సో 2.0% అనేది మనకి ఉండాలన్నమాట. సో క్వాంటిటీ వచ్చేసరికి ఎంత తీసుకుంటామంటే 90 గ్రామ్స్ అనేది మనం తీసుకుంటాం. సో రైస్ బ్రాన్లో వచ్చేసరికి 6.7 ఉంటుంది, ఫిష్ మీట్లో వచ్చేసరికి 57.2 ఉండాలి. సో గ్రౌండ్ నట్ ఆయిల్ కేక్ వచ్చేసరికి 43.5% ఉండాలి. సో సిల్క్ వామ్ ప్యూబా వచ్చేసరికి 43.8% అనేది మన ప్రోటీన్ కంటెంట్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. సో అదే విధంగా మనం 1 kg అన్నారు కదా, అవునా, 1000 గ్రామ్స్ అనమాట, ఓకేనా. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్. సో అందులో మనం ఎంతన్ని గ్రామ్స్ తీసుకోవాలనేది మనకి చెప్తున్నాం. సో టాపికా ఫ్లోర్ వచ్చేసరికి 90 గ్రామ్స్ తీసుకోవాలి, రైస్ బ్రాన్ వచ్చేసరికి 270 తీసుకోవాలి. సో ఫిష్ మీట్ వచ్చేసరికి ఏంటి అంటే 230 తీసుకోవాలి, గ్రౌండ్ నట్ ఆయిల్ కేక్ వచ్చేసరికి 140 గ్రామ్స్ తీసుకోవాలి, సిల్క్ వామ్ ప్యూపా వచ్చేసరికి 270 గ్రామ్స్ తీసుకుంటే కనుక ఓవరాల్గా 1 kg ఫీడ్కి సో ఈ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఎంత క్వాంటిటీ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలని చెప్తున్నాను. సో యూజువల్లీ ఏంటి తర్వాత కూడా మనకి వీటితో పాటు ఏంటి అంటే సో ఈ విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో విటమిన్స్ కానీ మినరల్స్లో కూడా ఎన్పీకే అనే అంటారు, ఓకేనా. నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ పొటాషియం అనేది ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిష్ ఫీడ్లో వీటి కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో మిక్చర్ వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ వాటర్తో మనం కలిపి ఒక 30 minutes, ఓకేనా, 1 square centimeter 1 kgకి అండర్ హై ప్రెషర్లో మనం వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. సో వీటితో పాటు ఏంటంటే ఆయిల్స్ కానీ సో విటమిన్స్ కానీ మినరల్స్ కూడా వాటిలో రిక్వైర్డ్ క్వాంటిటీలో మనం వాటిని యాడ్ చేసుకొని వాటిని కుక్ చేసుకొని తర్వాత ఫర్దర్గా వాటిని ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలన్నమాట. సో మిక్చర్ వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ మనం ఓకేనా, హ్యాండ్ యూజింగ్ మిషన్స్ కానీ, ఓకేనా. సో మనం హ్యాండ్తో రన్ చేసే మిషన్స్తో కానీ లేకుంటే సెమీ ఆటోమేటిక్ పెలటైజర్స్లో కానీ మనం వాటిని ప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా. వాటితో కూడా మనం వీటిని మేక్ చేసుకోవచ్చు. సో అట్లా చేసుకుంటే ఒక నూడిల్స్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ప్రొడ్యూస్ అవుతాయి. వాటిని మనం కట్ ఆఫ్ చేసుకొని లైక్ పెల్లెటెడ్ ఫామ్ లాగా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం పెల్లెట్స్ లాగా వాటిని కన్వర్ట్ చేస్తాం అనమాట. సో అలా ప్రొడ్యూస్ అయిన వాటిని అగైన్ మళ్ళీ మనం డ్రై చేసుకొని ఏంటంటే ఫర్దర్గా ప్యాక్ చేసుకొని స్టోరేజ్ బ్యాగ్స్లో మనం వాటిని స్టోరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాగా మనం ప్రిపేర్ చేసిన వాటిని ఏంటి అంటే మనం కొన్ని సంవత్సరాల వరకు, ఓకేనా, ఫర్ ఇయర్స్ వరకు మనం ఏంటంటే వాటిని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అని మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అండ్ సెమీ ఆటోమేటిక్ పెలటైజర్ అనమాట. ఇందాక చూసింది ఏంటంటే హ్యాండ్ పెలటైజర్. సో హ్యాండ్ ద్వారా మనం వాటిని రన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫీడ్ స్టోరేజ్ వచ్చేసరికి బికాస్ ఆఫ్ ద ఫిష్ ఫీడ్స్ యూజువల్లీ ఏంటంటే కంటైన్స్ రిలేటివ్లీ హై అమౌంట్స్ ఆఫ్ ఫిష్ మీల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫిష్ మీల్ అండ్ ఫిష్ ఆయిల్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇట్లాగా మనకి ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఏంటి అంటే దే ఆర్ ఈజీలీ ససెప్టబుల్ టు ద ర్యాన్సిడిటీ అని అంటూ ఉంటాం, ఓకేనా. సో ర్యాన్సిడిటీ అంటే ఏంటి అంటే సో దే ఆర్ హైడ్రోలైటిక్ అనమాట. ఈజీగా ఇవి హైడ్రోలైజ్ అయ్యి, ఓకేనా. సో ఈజీగా అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది జరిగి మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఒక లైక్ అన్ప్లెజెంట్ స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అనమాట, ఓకేనా. సో అటువంటి మనకి రాకుండా ఉండడానికి ఏంటంటే వీటిని సెర్టైన్గా మనం క్లీనప్ చేసుకోవాలి, సెర్టైన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా వాటిని సరిగ్గా డ్రై అప్ అనేది సరిగ్గా చేసుకుంటూ ఉండాలన్నమాట, ఓకేనా. సో అందుకని ఏంటంటే ఈ ఫిష్ ఫీడ్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేస్తూ ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఒక మంత్కి వన్సే మంత్ అనమాట, ఓకేనా. మంత్లో ఒక్కసారైనా వీటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కుంటే కనుక అవి
ఆ స్పాయిలేజ్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. ఫీడ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ కూల్ ఆర్ డ్రై ప్లేసెస్ అండ్ షుడ్ నెవర్ బి కెప్ట్ ఆన్ ఏ హ్యాండ్ ఫర్ మోర్ దెన్ 3 months అనమాట. ఓకేనా. సో అట్లా ఓపెన్ ప్లేసెస్లో కాకుండా లైక్ డ్రై ప్లేసెస్లో కానీ కూల్ ప్లేసెస్లో కానీ వాటిని మనం స్టోర్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే కనుక మనం ఫీడ్ స్పాయిలేజ్ అనేది లేకుండా ఉంటుంది. సో ఫర్ రిఫ్రిజిరేటర్ ఫర్ ఎనర్జీ డ్రై ఫీడ్ ఈజ్ నాట్ రికమెండెడ్ కదా, అవునా. సో డ్రై ఫీడ్స్కి వచ్చేసరికి ఏంటంటే రిఫ్రిజిరేటర్స్ అనేవి కూలింగ్ ప్రాసెస్ అనేది అంత అవసరం లేదు. అది కాకుండా ఏంటంటే ఈ మాయిస్ట్ ఫీడ్ ఏదైతే ఉంటుందో వాటికి ఏంటంటే ఫ్రీజర్స్ అనేవి మనం బాగా యూజ్ చేస్తూ ఉంటే కనుక వాటిలో స్పాయిలేజ్ అనేది మనం చూడమన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, విటమిన్ సి అనేది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ విటమిన్ ఫర్ ఫిష్ అనమాట. ఓకేనా. సో ఎందుకని అంటే కనుక దే మే నాట్ బి సింథసైజ్డ్ దేర్ ఓన్ అనమాట. ఓకేనా. సో ఈ విటమిన్ సి అనేది ఏంటంటే ఫిషెస్ అనేవి వాటిగా ఓన్గా ప్రిపేర్ చేసుకోలేదు. సో అందుకని ఏంటంటే మనం తీసుకుంటే ఫీడ్లో విటమిన్ సి కంటెంట్ అనేది ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఏంటంటే మనకి ఫిష్ ఫీడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. సో అది కాకుండా కొన్ని ఫీడ్స్లో ఏంటంటే ఏవైతే ఈ స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ సి అనేది లేకుండా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫీడ్ అనేది ఫిష్ ఫీడ్ కింద ఇవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా. సో అందుకని ఏం చేయాలి అంటే ఏదైతే ఫీడ్ అనేది మనం బయట మార్కెట్ నుంచి తీసుకుంటున్నామో సో వాటిలో ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి అనేది ఉన్నదా లేదా అనేది మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ల్యాబొరేటరీ టెస్ట్లో అవి చేస్తూ ఉంటారు. అది కాకుండా ఏంటంటే మనం తీసుకుంటే ఫీడ్లో ఏంటంటే వెనకాల కూడా మనకి ఇంగ్రీడియంట్స్ ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో సో అందులో కూడా మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అట్లాగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి విటమిన్ సి ఉన్నదా లేదా అనేది ఇంగ్రీడియంట్స్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫీడింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇందులో చూసుకుంటే కనుక సూటబుల్ ఫీడింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఓకేనా. సో రెడ్యూస్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఫిష్ ఫార్మ్ అనమాట. ఓకేనా. సో ఏదైతే మనం ఈ ఫీడ్ వేస్టేజ్ అనేది లేకుండా ఫిష్ ఫామ్లో చూసుకోవాలి. సో ఫీడ్ వేస్టేజ్ ఉంటే అగైన్ ఇట్ రిలేటెడ్ టు ద బడ్జెట్ అనమాట. ఓకేనా. సో మళ్ళీ లాసే కదా. సో ఫార్మర్కి లాభం అనేది ప్రాఫిట్ అనేది ఉండకపోవచ్చు. సో ఈ ఫీడ్ వేస్టేజ్ అనేది లేకుండా చూసుకోవాలి. సో వాట్ ఎవర్ ద ఫిష్ ఫార్మింగ్ సిస్టంలో ఏంటి అంటే ఏ ఫిష్ ఫార్మింగ్ సిస్టంలో అయినా సరే సో ఈ మెయిన్ బడ్జెట్ ఐటమ్ వచ్చేసరికి ఫీడ్ అనమాట. ఓకేనా. సో అందుకని అది ప్రాపర్గా ఫీడింగ్ స్ట్రాటజీస్ అనేవి మనం మెయింటైన్ చేసుకుంటూ ఫీడ్ అనేది ప్రాపర్ టైంలో ఇన్ టైంలో మనం ఈ ఫిషెస్కి ఇస్తూ ఉండాలన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఫర్ ద సెమీ ఇంటెన్సివ్ ఫార్మింగ్ సిస్టమ్స్లో కూడా మనం ఈ ఫీడింగ్ స్ట్రాటజీస్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో యూజువల్లీ సెమీ ఇంటెన్సివ్లో ఏంటంటే ఈ పూల్స్ వాటర్ పూల్స్లో కానీ సో పాండ్స్లో కానీ న్యాచురల్గానే మనకి విటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ లభిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. సో వీటితో పాటు మనం ఆర్టిఫిషియల్ ఫీడ్స్ కూడా ఇస్తూ ఉంటాయి, సప్లిమెంటరీ ఫీడ్స్ అని అంటూ ఉంటారు. సో వీటిని కూడా మనం ఇస్తూ ఉంటే కనుక మనం హై గ్రోత్ రేట్ అనేది వీటిలో అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో ఫీడింగ్ డివైజెస్ వచ్చేసరికి ఏంటి అంటే లైవ్ పాపీ పోట్స్ ఆర్ వెరీ మచ్ డిజైర్డ్ లైవ్ ఫీడ్ ఫర్ ద ఫిషెస్ అనమాట. ఓకేనా. వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ లైవ్ బ్రైన్ స్ట్రిమ్స్ అని అంటూ ఉంటారు కదా, అర్టీమియా అని అంటూ ఉంటారు. ఓకేనా. అర్టీమియాతో కంపేర్ చేసుకుంటే కనుక ఈ లైవ్ కాపీ పోట్స్ అనేవి ఏంటంటే ఎక్కువగా ఇవి ఫీడ్ కింద తీసుకుంటూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో అదే విధంగా ఏంటి అంటే మనకి ఈ లైవ్ ప్లాంక్టానిక్ ఆర్గానిజమ్స్ కూడా ఏంటి అంటే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా. సో ఈ లైవ్ ప్లాంక్టానిక్ ఆర్గానిజమ్స్ కూడా ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. రిలీషన్ అంటే ఏంటంటే దే కెన్ ఎంజాయ్ అనమాట. ఓకేనా. సో ఈ లైవ్ ప్లాంక్టానిక్ ఆర్గానిజమ్స్ కూడా అవి తీసుకుంటూ ఉంటాయి అని చెప్తున్నారు. సో వితౌట్ యూజింగ్ ఎనీ డివైస్ అనమాట. ఓకేనా. సో వాటర్లో ప్రెసెంట్ అయిన ప్లాంక్టానిక్ ఆర్గానిజమ్స్ కానీ లైవ్ ఆర్గానిజమ్స్ కానీ సో వీటిని కూడా ఏంటంటే అవి ఎంజాయ్ చేస్తూ సో వితౌట్ ఎనీ సో ఏ డివైస్ కూడా ఈ ఫీడింగ్ డివైజెస్ కానీ ఏమీ యూజ్ చేయకుండా అవి ఈజీగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. సో టు హ్యావ్ ఎన్ గుడ్ గ్రోత్ అంటే హై ఈల్డ్ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో వీటితో పాటు న్యాచురల్ ఫీడ్తో పాటు మనకి ఆర్టిఫిషియల్ ఫీడ్ కూడా ఉంటే కనుక మనం గుడ్ గ్రోత్ అండ్ హై ఈల్డ్ అనేది మనం ఎట్ లాస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో ఫీడ్స్ అనేవి ఏంటి అంటే సో ప్రిస్క్రైబ్డ్ క్వాంటిటీస్లో మనకి ఫిష్కి ఇస్తూ ఉండాలన్నమాట. రిక్వైర్డ్ క్వాంటిటీస్లో సో ప్రిస్క్రైబ్డ్ క్వాంటిటీస్లో రిక్వైర్డ్ అమౌంట్లో మనం ఫిషెస్కి ఇస్తూ ఉండాలన్నమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్ కూడా మనకి ఏంటంటే యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెల్లెటెడ్ ఫామ్లో కానీ
ఫ్లేక్స్ ఫామ్లో కానీ గ్రాన్యూల్స్ ఫామ్లో కానీ లైక్ వచ్చేసరికి సో ఈ టైప్ ఆఫ్ ఫామ్స్లో మనం ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాం. యూజువల్ మన పెల్లెటెడ్ ఫామ్లో ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దే క్యాన్ సింక్ టు ద బాటమ్ ఆఫ్ ద పాండ్ అనమాట. ఓకేనా, సో ఈజీగా ఏంటి అంటే బాటంలోకి వెళ్ళి సో త్రూఅవుట్ ద పాండ్లో ఉన్న ఫిషెస్ అన్నిటికి అది అవైలబుల్ అవుతుంది, కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి. సో పెల్లెటెడ్ ఫామ్ అనేది ఏంటంటే మోస్ట్గా మనకి యాక్సెప్ట్ చేసే వన్ అనేది మనకి చెప్తున్నారు ఈ ఫిష్ ఫార్మింగ్ ఇండస్ట్రీస్లో. సో దో మెనీ వెరైటీస్ ఆఫ్ ఫీడ్ అనేవి ఏంటంటే ఫిషెస్కి ఇస్తూ ఉంటారనమాట ఫర్ గ్రోయింగ్ స్టేజెస్కి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫీడ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో ఇండిపెండెంట్లీ ఒక స్టేజ్లో ఒక టైప్ ఆఫ్ ఫీడ్ ఇవ్వచ్చు, ఒక స్టేజ్ ఆఫ్ ఫిషెస్లో ఒక టైప్ ఆఫ్ ఫీడ్స్ అనేవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫీడ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఓకేనా, సో సెర్టైన్ ఫిష్ ఫీడ్స్ అనేవి ఏంటంటే నీడ్ ఫీడింగ్ డివైజెస్ ఫర్ హోమోజీనియస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద పాండ్స్ అనమాట. ఓకేనా, సో ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ మనం ఇచ్చే ఫీడ్ అనేది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్, హోమోజీనియస్ అంటే ఈక్వల్గా త్రూఅవుట్ పాండ్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఏంటంటే కొన్ని ఫీడింగ్ డివైజెస్ అనేవి మిషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, సో అందుకని వీటి యొక్క యూసేజ్ కూడా ఫీడింగ్ టూల్స్ యొక్క యూసేజ్ కూడా మనకి ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనేది మనకి చెప్తున్నారు. సో దే ఆర్ ది సమ్ ఫీడింగ్ డివైజెస్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ఆక్వేరియా అండ్ ఆల్సో ఇన్ కల్చర్ పాండ్స్లో మనకి యూజ్ చేస్తూ ఉంటారని మనకి ఇచ్చారనమాట. సో అందులో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యాచ్ అండ్ ఫీడర్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ది ఫిష్ ఫీడింగ్ డివైజెస్ అని కూడా మనం అంటూ ఉండొచ్చు. యూజువల్లీ ఏంటంటే ఆక్వేరియంలో మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట ఈ ఫిష్కి ఫీడ్ ఇవ్వడానికి. సో ఫిష్ ఫీడ్ రింగ్స్ అనేవి కూడా ఏంటంటే దే ఆర్ ది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిష్ ఫీడింగ్ డివైజెస్ కింద మనకి చెప్తూ ఉంటారు. సో ఇవి కూడా ఏంటంటే మనకి ఈ ఫిష్ పాండ్స్లో కానీ మనకి యూజ్ చేస్తూ ఉంటారు. సో బట్ ఇన్ ఆక్వేరియంలో చూసుకుంటే కనుక స్పెషలైజ్డ్ ఫీడింగ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తుంటారు, సచ్ ఎస్ క్లిప్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో ఇవేంటి అంటే మనం ఇచ్చే వెజిటబుల్ ప్లాంక్టానిక్ ఫీడ్ కానీ సీవీడ్ షీట్స్ కానీ వాటికి ఈజీగా ఈ ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అనేది అరేంజ్ చేసుకొని దానికి క్లిప్స్ లైక్ క్లిప్స్ని ఏంటంటే వాటికి మనం పెట్టి సో అలా అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఫిషెస్ అనేవి వచ్చి వాటి దగ్గరికి వచ్చి ఈజీగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో అది కాకుండా ఏంటంటే ఈ వార్మ్ ఫీడర్స్ అనేవి ఇస్తూ ఉంటారు, లైక్ బ్లడ్ వార్మ్స్ కానీ సో ఫ్రోజన్ లైక్ సో ఇవి కూడా ఏంటంటే ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫీడ్ అనేది మనకి ఎక్కువగా ప్రిపేర్ చేయకపోవచ్చు కానీ లైక్ ఫారెన్ కంట్రీస్ నుంచి వాటి నుంచి ఏంటంటే ఈ వార్మ్ ఫీడర్స్ అనేవి ఎక్కువగా ఈ ఆక్వేరియంలో కానీ పాండ్స్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎందుకనంటే ఈ వార్మ్ ఫీడర్స్లో ఎందుకు యూజ్ చేస్తున్నారంటే దే ఆర్ కంటైనింగ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ అనమాట. ఓకేనా, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటి సో ఈజీగా ఇవి గ్రో అవుతూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో అనదర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంటే విత్ దిస్ డివైస్ వచ్చేసరికి ఏంటంటే సో ఈ ఫిష్ కమింగ్ ఓకేనా, సో ఈజీగా ఈ ఫీడ్ దగ్గరికి ఈ ఫిషెస్ అనేవి ఏంటంటే ఈజీగా వస్తాయి, సో ఈజీగా ఇవి తినగలుగుతాయి అనేది మనకి చెప్తున్నారు అనుకోండి. ఓకేనా, సో ఈ హ్యాచ్ అండ్ ఫీడర్స్ వల్ల యూసేజ్ ఇది. సో దిస్ ఈజ్ ఎన్ హ్యాచ్ అండ్ ఫీడర్ అనమాట. ఓకేనా, సో ఇట్లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ అండ్ క్యాప్ యాక్సెస్ ఫర్ క్లీనింగ్. ఓకేనా, మనం ఈ ఫీడ్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత క్లీన్ చేయడానికి అది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అది కాకుండా ఏంటంటే ఈ బ్రెయిన్ ఎగ్స్ అనేవి సో ఈ ఓపెనింగ్ ద్వారా మనం వేస్తూ ఉంటాం. సో హ్యాచింగ్ ఛాంబర్స్ అని అంటూ ఉంటారు. సో ఇవి హోల్డింగ్ అనమాట. ఓకేనా, సో సెక్షన్ కప్ టు ట్యాంక్. నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఛాంబర్. సో ఇక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కనెక్ట్ ఎయిర్ లైన్ ట్యూబింగ్ హియర్ అనమాట. ఓకేనా, సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ లైన్ ట్యూబింగ్ అనమాట, స్క్రబ్ బ్రష్ అనమాట, ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ. సో నెక్స్ట్ ఐ డ్రాపర్స్, ఇవన్నీ ఏంటంటే వాటర్ కానీ ఏదైనా మనం యాడ్ చేయడానికి ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో బేబీ బ్రెయిన్ నాప్లే ఇటు నుంచి వేసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ. సో ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్ వచ్చేసరికి ఏంటి అంటే this provides a solution for supplying the dry feeds on a daily basis or daily vacation. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరింగ్ వేకేషన్ అనమాట. సో ఈ ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఈజీగా ఈ డ్రై ఫీడ్స్ని కానీ వాటిని కానీ ఏంటంటే ఈజీగా త్రూఅవుట్ పాండ్ అనేది సప్లై చేయడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ ఫీడ్ని ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే దే ఆర్ మోస్ట్లీ డిజైన్డ్ విత్ ద ఫ్లేక్ ఫీడ్ ఉంటుంది కదా, వాటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి
ఈ ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వాటితో పాటు ఏంటంటే డ్రైడ్ ఫీడ్స్ కానీ, నెక్స్ట్ పెల్లెటెడ్ ఫార్మ్ ఆఫ్ డైట్స్ కానీ, సో పెల్లెటెడ్ ఫార్మ్ ఆఫ్ ఫీడ్ని కూడా ఇవ్వడానికి ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఫీడర్స్ వచ్చేసరికి ఏంటంటే లిక్విడ్ ఆర్ ఫ్రోజన్ ఫుడ్స్ని ఏంటంటే అవి సప్లై చేయలేము అనమాట. ఓకేనా. సో ఈ ఫ్రోజన్ కానీ లిక్విడ్ ఫీడ్ కానీ ఇవి ఈక్వల్ అమౌంట్లో డిస్ట్రిబ్యూట్ చేయలేవు. ఓకేనా. ఓన్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది సో ఈ ఓన్లీ ఏంటంటే ఫ్లేక్ ఫీడ్ కానీ పెల్లెటెడ్ ఫీడ్ మాత్రమే ఇవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్తున్నారు. ఆటో ఫిష్ ఫీడర్స్ వచ్చేసరికి ఏంటంటే మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ మేడప్ ఫర్ ద ఫార్మర్స్ అనమాట. ఫిష్ ఫార్మర్స్కి ఈజీగా ఈ ఫిష్ ఫీడ్ని ఏంటంటే ఈక్వల్గా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఈక్వల్గా మనకి ప్లేస్ చేయడానికి ఫిష్ పాండ్లో చేయడానికి ఇవి డిజైన్ చేశారనమాట. ఫిష్ కీపర్స్ కెన్ అడ్జస్ట్ ద ఫీడర్స్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫీడ్ ఇన్ ద రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఎట్ ఏ స్కెడ్యూల్డ్ ఇంటర్వెల్స్ అనమాట. ఓకేనా. సో ఈ ఫిష్ కీపర్స్ కాదు, ఫీడర్స్ కానీ. ఓకేనా. సో ఇవి ఫీడర్స్ ఆర్ కీపర్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇవి యూజువల్లీ ఏంటి అంటే రిక్వైర్డ్ క్వాంటిటీస్లో ఒక స్కెడ్యూల్డ్ ఇంటర్వెల్స్లో, సో ఈ టైంకి ఇంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది రిలీజ్ అవ్వాలి అనేది మనం కూడా దీంట్లో ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ టైంకి ఇంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది ఇవ్వాలి. సో అది ఎలా తెలుస్తుంది అంటే మనం ఫస్ట్ ఫిషెస్ని వేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయాలన్నమాట. అది ఏ టైంకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది తీసుకుంటుంది అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకొని, సో ఆ టైం అనేది మనం దీంట్లో అరేంజ్ చేసుకొని, సో ఆ టైంకి ఇంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది రిలీజ్ అవ్వాలి పాండ్లోకి అనేది మనం అరేంజ్ చేసుకొని పాండ్స్లో ఇవి ఫిక్స్ చేసుకుంటూ ఉంటారనమాట ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్ అనేవి. ఓకేనా. సో అదే విధంగా ఏంటంటే ఫీడింగ్ బ్లాక్స్ లాగా. ఓకేనా. సో ఫీడింగ్ బ్లాక్స్ లాగా మనం అరేంజ్ చేసుకొని వీటిని ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనం ఫీడ్ అనేది వాటికి సప్లై చేస్తూ ఉండొచ్చు. సో అన్ని విధాలుగా ఇది హెల్ప్ఫుల్లే కానీ సో బెస్ట్ చాయిస్ అనేది మనం చెప్పలేం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జెల్ ఫీడర్స్ అని అంటూ ఉంటారు. సో జెల్ ఫీడర్స్ వచ్చేసరికి ఏంటంటే లేటెస్ట్ ఆఫరింగ్. సో ఇదేంటంటే ఒక లేటెస్ట్ ఆటోమేటిక్ మిషన్ ఫిష్ ఫీడ్ మిషన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ అన్ ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్ అనమాట. ఓకేనా. సో ఇట్లాగా అరేంజ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇంత టైంలో ఈ టైంకి ఇంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది రిలీజ్ అవ్వచ్చు అనేది కూడా మనం ట్యూన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫీడింగ్ స్కెడ్యూల్ అండ్ రేషన్ సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటి అంటే క్రిటికల్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ అండ్ ఫీడింగ్ స్కెడ్యూల్స్ అనేవి ఏంటంటే ఈ ఫిష్ ఫీడింగ్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఈస్ అండ్ క్రిటికల్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా. ఫీడింగ్ స్కెడ్యూల్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో ఎంత అమౌంట్ ఆఫ్ డైలీ ఫుడ్ రేషన్ అనేది ఇవ్వాలి, రోజుకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది ఇవ్వాలి. సో అది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫిష్ యొక్క వెయిట్ని బట్టి. ఓకేనా. సో అది కాకుండా ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి, సో ఎన్నిసార్లు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అనేది కూడా మనకి ఈ ఫీడింగ్ స్కెడ్యూల్స్లో మనం అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఫీడింగ్ స్కెడ్యూల్స్లో మనం అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అది కాకుండా ఫీడింగ్ స్కెడ్యూల్ దేని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే సో ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద గ్రోత్ అండ్ ఫుడ్ కన్వర్షన్ రేషియో మీద కూడా ఇది ఫీడింగ్ స్కెడ్యూల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డైలీ ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది ఇవ్వాలి, సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి అంటే సో దాని యొక్క ఫిష్ యొక్క వెయిట్ ఎంత ఉన్నది, సో ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్ని టైమ్స్ ఇవ్వాలి అనేది కూడా మనం ఈ ఫీడింగ్ స్కెడ్యూల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాటితో పాటు ద ఫిష్ యొక్క గ్రోత్ మీద, ఫుడ్ కన్వర్షన్ రేషియో మీద కూడా మనకి ఫీడింగ్ స్కెడ్యూల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫార్మర్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఏంటి అంటే ఈ డైలీ రేషన్స్ మీద ఓకేనా కొంత వేరియేషన్ అనేది చూపిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఎర్లీ స్టేజ్లో ఏంటి సో ఫీడ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొందికి ఫీడింగ్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇవి కూడా మనం ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో అది కాకుండా ఏంటి అంటే బయోటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో ఇవి రెండు కూడా ఏంటి అంటే అపెటైట్. ఓకేనా. దాని యొక్క ఈ ఫీడింగ్ ఇంటేక్ని కూడా ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. ఫిష్ యొక్క అపెటైట్ని కూడా ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఈ బయోటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ. సో ఇవి కూడా ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఏంటి అంటే దాని యొక్క ఫిష్ యొక్క అపెటైటిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో రేషన్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ షుడ్ బి
ఎప్పుడు ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ అనేవి చేస్తుంది. ఓకేనా. సో ఒకేసారి ఎక్కువ ఇవ్వకూడదు, అలాగని తక్కువ కూడా ఫీడ్ అనేది మనం ఇస్తూ ఉండకూడదు. సో దాని యొక్క గ్రోత్ని బట్టి మనం ఫీడ్ అనేది స్కెడ్యూల్ చేసుకుంటూ ఉండాలి అనేది మనకి చెప్తున్నారనమాట. సో అది కాకుండా ఏంటి అంటే సో ఇట్ షుడ్ బి అడ్జస్టెడ్ టు ద ఫిష్ యొక్క గ్రోత్ని బట్టి మనం రేషన్ సైజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది కాకుండా వాటర్ టెంపరేచర్ని బట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా మనం ఏంటి అంటే ఈ ఫీడ్ రేషియో అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫీడ్ రేషన్ సైజ్ అనేది మనం ఎప్పుడు ఈ టెంపరేచర్ని బట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని బట్టి సో ఫిష్ యొక్క బాడీ వెయిట్ని బట్టి కూడా మనం ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎట్ లాస్ట్ హార్వెస్టింగ్ పీరియడ్లో ఏంటంటే గుడ్ రిజల్ట్, గుడ్ ఈల్డ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము అనేది మనకి చెప్తున్నారు. సో ఫిష్ షుడ్ బి ఏంటి అంటే ఆల్వేస్ ఫీడ్ బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ బాడీ వెయిట్ అనమాట. ఫిష్కి ఎప్పుడు మనం ఫీడ్ అనేది ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఫిష్ యొక్క బాడీ వెయిట్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో 0.5 to 1.0% యొక్క బాడీ వెయిట్ వచ్చేసరికి ఒకవేళ అది ఒక 1 kg 2 kg ఉన్నది అనుకోండి. సో ఫీడ్ ఎంత ఉండాలి అంటే 0.5 to 1.5% అనే ఒక బాడీ వెయిట్ నుంచి సో లో ఎంత 0.5 to 1.0% అనే ఫీడ్ అనేది వాటికి డైలీ అనేది మనం ఇస్తూ ఉండాలి. సో యూజువల్లీ ఫీడ్ వచ్చేసరికి ఏంటంటే పర్ వీక్కి 5 days అనేది ఇస్తూ ఉండాలి. అట్లీస్ట్ 5 days అనేది ఒక వీక్లో చూసుకుంటే ఫీడ్ అనేది ఇవ్వాలి. సో ద మోస్ట్ కామన్ మిస్టేక్ మేడ్ బై ద పెట్ ఓనర్స్ వచ్చేసరికి ఓవర్ ఫీడింగ్ అనమాట. ఓకేనా. సో ఓవర్ ఫీడింగ్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఎక్కువగా వేస్టేజ్ అనేది చూస్తూ ఉంటాం. సో ఆ మిగిలిపోయిన ఫీడ్ అంతా మళ్ళీ వాటర్లో మనకి డిజాల్వ్ అయ్యి వాటి నుంచి ఆ టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయ్యి అగైన్ ఇట్ ఎఫెక్ట్స్ టు ద వాటర్ క్వాలిటీ అనమాట. ఓకేనా. సో వాటర్ క్వాలిటీని ఏంటి మళ్ళీ అగైన్ ఇవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఓవర్ ఫీడింగ్ అనేది మనం ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో ఫిష్ యొక్క బాడీ వెయిట్ని బట్టి సో అది ఎంత కన్జ్యూమ్ చేస్తుందని మనం అబ్జర్వ్ చేసుకొని సో అంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ వాటర్ క్వాలిటీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు, ఫీడ్ వేస్టేజ్ కూడా ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటి అంటే ఓనర్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఫిష్కి ఏంటంటే అండర్ ఫీడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. కొన్నిసార్లు ఏంటంటే ఫీడ్ చేయకుండా ఉంచామనుకోండి సో అక్కడ మిగిలిన ఆ ఫీడ్ని ఏంటంటే అవి కన్జ్యూమ్ చేసేస్తాయి. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఫీడ్ వేస్టేజ్ ఉండదు. సో ఈ వాటర్ క్వాలిటీని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు, వాటర్ క్వాలిటీని కూడా గుడ్ వాటర్ క్వాలిటీని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 1 ఫీడింగ్ పర్ డే ఈజ్ ప్లెంటీ ఫర్ మోస్ట్ పెట్ యానిమల్స్ అనమాట. ఓకేనా. ఒక డేకి ఒక ఫీడింగ్ మాత్రమే మనం ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ అనమాట. ఓకేనా. సో రేరింగ్ ఆఫ్ యంగ్ స్టాక్ డోస్ రిక్వైర్ స్మాల్ మీల్స్ ఫీడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా. సో ఈ యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫిషెస్కి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది, ఎక్కువ అమౌంట్ అని కాదు కానీ సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని సో డేలో చూసుకుంటే కనుక సో ఎక్కువ టైమ్స్ అనేది ఫీడ్ ఇస్తూ ఉంటే కనుక మనం వేస్టేజ్ అనేది లేకుండా చూస్తాము. అది కాకుండా ప్రాపర్గా అవి కన్జ్యూమ్ చేసేలాగా మనం చేయొచ్చు అనమాట. సో ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ అనేవి యూజ్ చేసుకొని మనం ఫీడ్ అనేది ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫీడ్ ఇవాల్యుయేషన్ అని అంటూ ఉంటారు. సో ఫీడ్ ఇవాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఫిష్ కానీ స్ట్రిమ్స్ యొక్క ఫీడ్ కానీ ఏంటి అంటే దే మే నాట్ ఓన్లీ అండ్ లైవ్ ఫీడ్. సో వీటితో పాటు ఏంటి అంటే ఆర్టిఫిషియల్ సప్లిమెంటరీ ఫీడ్స్ కూడా మనం ఇవ్వడం వల్ల ఏంటంటే మనం గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా చూడొచ్చు అనేది చెప్తున్నారు అన్నమాట. ఓకేనా. సో దీన్ని మనం ఫీడ్ ఇవాల్యుయేషన్ అని అంటూ ఉంటాం. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఓకేనా సో ఎంత అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఫిష్ ఫీడ్లో ప్రెజెంట్ అయి ఉన్నాయి అనేది మనం మెజర్ చేస్తే దాన్ని ఫీడ్ ఇవాల్యుయేషన్ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లైవ్ ఫీడ్స్ అనమాట. ఓకేనా. సో ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ వీటిని అన్నిటిని మనం లైవ్ ఫీడ్స్ అని అంటూ ఉంటాం. ఓకేనా. సో మనం తీసుకున్న పాండ్లో కానీ ఈ లైవ్ ఫీడ్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేక్ ష్యూర్ దట్ ద లైవ్ ఫీడ్ యూ ప్రొవైడ్ సో ఆల్ ద న్యూట్రియంట్స్ టు ద ఫిష్ అనమాట. సో వీటితో పాటు ఏంటంటే సో తీసుకున్న ఈ మనం ప్రొవైడ్ చేసే ఈ లైవ్ ఫీడ్లో కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండకపోవచ్చు. సో ఆ న్యూట్రియంట్స్ యొక్క స్కేర్సిటీని మనం ఏంటంటే ఈ సప్లిమెంటరీ ఫీడ్ ద్వారా మనం అగైన్ రీప్లేస్ చేయొచ్చు అనేది మనకి చెప్తుంది. సో అందుకని లైవ్ ఫీడ్తో పాటు మనం ఆర్టిఫిషియల్ ఫీడ్ కూడా సప్లిమెంటరీ ఫీడ్ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే
గుడ్ ఈల్డ్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో మెనీ లైఫ్ ఫీడ్స్ లో చూసుకుంటే కనుక యూజువల్లీ ఈ ఫీడర్ గోల్డ్ ఫిషెస్ అని అంటూ ఉంటారు. సో ఫీడర్ గోల్డ్ ఫిషెస్ అనేవి లైఫ్ ఫీడ్స్ అని అంటూ ఉంటారు. సో వీటి ద్వారా ఏంటంటే ఎక్కువగా దే ఆర్ ది వెక్టర్స్ అనమాట. ఓకేనా, డిసీజ్ కాజింగ్ వెక్టర్స్ అని చెప్తూ ఉంటారు. సో వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ డిసీజెస్ అనేవి వీటికి స్ప్రెడ్ అవుతూ ఉంటున్నాయి అని మనకి చెప్తున్నారు. సో మెనీ ఫిషెస్ అనేవి ఏంటి అంటే లైక్ ఈ లైవ్ ప్లాంట్స్ కానీ ఆల్గల్స్ కానీ పాండ్లో ఉన్న వాటిని ఎక్కువగా గ్రేస్ తింటూ ఉంటాయి అన్నమాట. సో అది కాకుండా ఏంటంటే బట్ సమ్ హెర్బివోర్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ వరీషియస్ అనమాట. ఇంకా 24/7 తింటూనే ఉంటాయి అనమాట. ఫీడ్ అనేది తీసుకుంటూనే ఉంటాయి అనమాట. సో వాటిని మనం ఏమంటామంటే వరేషియస్ ఫీడర్స్ అని అంటూ ఉంటాం. సో అది కాకుండా ఏంటి అంటే అదర్ ఫిషెస్ వచ్చేసరికి కొన్ని ఫిషెస్ వచ్చేసరికి ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఫ్రీ ఫ్లోటింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సర్ఫేస్ ఏరియాలో ఉన్నాయో వాటిని కూడా ఈ ప్లాంట్స్ దగ్గర కానీ పెబల్స్ దగ్గర కానీ పౌండ్ వాటర్లో ఉన్న వాటి దగ్గర ఉన్న ఈ ఆర్గానిజమ్స్ని కూడా ఏంటంటే అవి తింటూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఫిషెస్ వచ్చేసరికి ఏంటంటే ఎర్త్వామ్స్ని కానీ స్నేల్స్ కానీ ఇన్వెర్టెబ్రేట్స్, సో పాండ్ వాటర్లో ఉన్న ఇన్వెర్టెబ్రేట్స్ని కానీ సో వాటిని కూడా ఫీడ్ కింద తీసుకుంటూ ఉంటాయి. సో కొన్ని వచ్చేసరికి ఏంటంటే ఇన్సెక్ట్స్ని కానీ ఇన్సెక్ట్స్ లార్వాల్స్ కానీ కూడా ఏంటంటే ఎక్కువగా ఫిష్ ఫీడ్ కింద తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్ లైవ్ ఫీడ్స్ యూస్డ్ ఇన్ అక్వేరియం వచ్చేసరికి ఏంటంటే లైవ్ ఫీడర్ ఫిషెస్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, లైవ్ ఫీడర్ ఫిషెస్ అనేవి ఎక్కువగా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దిస్ ఫిషెస్ వచ్చేసరికి ఏంటంటే డు నాట్ రిసీవ్ ద కేర్. సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ వచ్చేసరికి లైవ్ ఫీడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ లైవ్ ఆర్గానిజం డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటి అంటే వాటి యొక్క హెల్త్ అనేది ఇంప్రాపర్గా ఉండొచ్చు అనేది మనకి చెప్తున్నారు. దాంతోపాటు డిసీజ్ కాజింగ్ కూడా. ఓకేనా, సో డిసీజెస్ కూడా ఎక్కువగా గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి చెప్తున్నారు. సో లైవ్ ఫీడ్ వచ్చేసరికి ఏంటంటే లైవ్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి అవి ఈ డిసీజ్ క్యారింగ్ వెక్టర్స్ కింద హెల్ప్ఫుల్ అయ్యి ఈ ఫిషెస్కి డిసీజెస్ని కాజ్ చేస్తూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొసెస్డ్ ఫిష్ ఫుడ్ వచ్చేసరికి ఏంటంటే విచ్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రోజన్ ఫ్రీజ్ డ్రైడ్ అండ్ క్యాన్డ్ ఫామ్లో మనకి లభిస్తూ ఉంటాయి. సో ఫ్రెష్ ఫుడ్స్ వచ్చేసరికి ఏంటంటే మీట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సో వీటిని కూడా మనం ఫీడ్ కింద వాటికి ఇస్తూ ఉండొచ్చు. సో మెనీ ఫిషెస్ విల్ గో వైల్ ఫర్ ద స్మాల్ ఏంటంటే ఈ బీఫ్ బైట్స్ ఆఫ్ బీఫ్స్ని కానీ పౌల్ట్రీ మీట్ కానీ సీ ఫుడ్స్ కానీ సో గేమ్ మీట్స్ అని అంటారు. యూజువల్ ల్యాండ్ మెమల్స్ పౌల్స్ కానీ, ఓకేనా, పౌల్స్ ఉంటాయి కదా వాటిని కానీ నెక్స్ట్ షీప్స్ గోట్ మీట్ కానీ వీటిని కూడా ఏంటి అంటే డైరెక్ట్గా ఇచ్చేవచ్చు, వీటిని మళ్ళీ చేయక్కర్లేదు అనమాట. ఓకేనా, వీటిని కూడా ఏంటి అంటే ఫీడ్ కింద ఇస్తూ ఉంటారు. ఏ లాట్ ఆఫ్ ఫిష్ విల్ ఆల్సో ఎంజాయ్ ద బైట్స్ ఆఫ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి రా పొటాటో స్క్వాష్ పై నెక్స్ట్ బీన్స్ కానీ ఆపిల్ కానీ సో స్పినాచ్ కానీ సో వీటిని కూడా మనం ఇస్తూ ఫీడ్ కింద మనం ఇస్తూ ఉండొచ్చు అనమాట ఫిషెస్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫీడ్ ఆల్వేస్ మీట్స్ ద న్యూట్రిషనల్ నీడ్స్. సో ఇచ్చే ఫీడ్లో ఏంటి అంటే మనం ఏ ఫీడ్ అన్నా ఇవ్వచ్చు. ఓకేనా, ఆ ఇచ్చే ఫీడ్లో ఏంటంటే అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా మనం చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ లాగా మనం ఫిష్ ఫీడ్కి ఇస్తూ ఉండాలన్నమాట. సో ఫ్రోజన్ ఫీడ్స్ వచ్చేసరికి జనరల్లీ ఏంటి అంటే మనకి సో ష్రింప్స్ కానీ స్క్విడ్ స్పైరులినా అన్న ఆల్గే అని అంటారు. సో ఇవి కానీ నెక్స్ట్ లైక్ జస్ట్ లైక్ ఆక్టోపస్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది, 9 ఆర్మ్స్ ఎన్నో ఉంటాయి. సో వీటిని కూడా స్క్విడ్ స్పైరులినా ఆల్గే అని ఉంటుంది. సో వీటిని కానీ వెజిటేబుల్స్ని కానీ సో వీటిని కూడా మనం ఏంటి అంటే ఫీడ్ కింద ఇవ్వచ్చు. సో అది కాకుండా స్టేబుల్ ఇది. సో స్టేబుల్ డైట్లో ఏంటంటే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్పాంజెస్ ఇన్సెక్ట్ లార్వా కూడా మనకి స్టేబుల్ డైట్ కింద మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫ్రోజన్ ఫుడ్లో ఏంటి అంటే తీసుకునే ఫ్రోజన్ ఫుడ్లో ఇట్ షుడ్ బి స్టేబుల్. ఓకేనా, స్టేబుల్ డైట్ లాగా మనకి మోస్ట్ ఫిషెస్కి హెల్ప్ఫుల్ అవ్వాలనేది మనకి చెప్తున్నాం. సో దిస్ వుడ్ హ్యావ్ అన్ ఆల్ ఆఫ్ ద మాయిశ్చర్ అండ్ హ్యావ్ అన్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ కూడా మనకి వీటికి ప్రెసెంట్ అయి ఉంటుంది అనేది చెప్తున్నారు. మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఫ్రీజ్ డ్రై ఫుడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ వార్మ్స్ కానీ ఇన్సెక్ట్ లార్వాస్ కానీ ఓకేనా క్రస్టేషన్ బ్లడ్ వార్మ్స్ అని చెప్పుకున్నాం కదా వీటిని కూడా మనకి ఏంటంటే ఫ్రీజ్ ఫామ్లో డ్రైడ్ ఫామ్లో ఏంటంటే మనకి ఫీడ్ కింద ఇస్తూ ఉంటారని చెప్తున్నాం. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈ ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి దే మే ఆల్ సో ఈ విటమిన్స్ ఏవైతే ఉంటాయో దే మే నాట్ బి ప్రెసెంట్ అనమాట. ఓకేనా, సో విటమిన్స్ అనేవి ఏంటంటే రెడ్యూస్ అవుతాయి అనమాట. ఓకేనా, విటమిన్స్ అనేవి మనకి ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్స్లో మనకి లభించవు అనమాట.
ఓకేనా. సో అది కాకుండా ఏంటంటే ఇది ఒక కంప్లీట్ డైట్ కింద అయితే మనం వీటికి బ్యాలెన్స్డ్ డైట్ కింద అయితే మనం ఇవ్వలేము అనమాట. ఓకేనా, ఇట్ మే నాట్ బి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే నీడ్ లాట్ ఆఫ్ వాటర్. సో అది కాకుండా ఏంటి అంటే ఈ ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్స్కి ఏంటి అంటే ఇట్ షుడ్ నీడ్ ఏ లాట్ ఆఫ్ వాటర్. వాటిని మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రావాలి అంటే మళ్ళీ వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. సో అందుకని ఏంటి అంటే హిన్స్ ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ద ఫుడ్ ఈజ్ మాయిస్టెన్ బిఫోర్ ఫీడింగ్ టు ప్రివెంట్ ద ఫిష్ ఫ్రమ్ ఓవర్ ఈటింగ్ అండ్ బికమింగ్ సిక్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ఫుడ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాము అంటే ఇస్తున్నాము అంటే ఇట్ షుడ్ ప్రివెంట్ ద ఓవర్ ఈటింగ్ అనమాట. ఫుడ్ అనేది ఏంటంటే ఇవి ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి అవి సిక్ కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో అటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉండాలి. సో క్యాన్డ్ ఫుడ్ ఆర్ ఆఫెన్ ద బెస్ట్ ఫర్ ద ఫిష్ స్టేబుల్ డైట్ అనమాట. ఓకేనా. క్యాన్డ్ ఫుడ్ కూడా ఏంటంటే ఇట్ షుడ్ బి ఏంటి అంటే సో వీటిని స్టేబుల్ డైట్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫుడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే విచ్ ప్రొవైడ్స్ అండ్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఓకేనా. సో కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉన్న ఫుడ్ మాత్రమే మనం ఫీడ్ కింద ఇస్తూ ఉండాలి అనేది చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటి అంటే అది మనకి డిఫరెంట్ ఫామ్లో మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అది వచ్చేసరికి ఫ్లోటింగ్ పెల్లెట్స్ అని, సింకింగ్ పెల్లెట్స్ అని, గ్రాన్యూల్స్ అని, సో టాబ్లెట్స్ అని, ఫ్లేక్స్ అని ఇవి మనం ఇస్తూ ఉంటాం. సో ఫ్లేక్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ప్రొసెస్డ్ ఫుడ్ కింద మనకి ఇస్తాం. సో ఇవి డిఫరెంట్ వెరైటీస్లో మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది మార్కెట్లో. సో ఫ్లేక్స్ కూడా వీటిని కూడా మనకి ఏంటి అంటే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇవి కూడా ఏంటంటే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. సో దే ఆర్ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్లేక్స్ వచ్చేసరికి ఏంటంటే స్పానింగ్ని ఎక్కువగా మనకి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దట్టు గ్రోత్ను కూడా ఫిష్ యొక్క గ్రోత్ను కూడా ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ పెల్లెటెడ్ ఫుడ్ కూడా ఓకేనా, పెల్లెటెడ్ ఫీడ్ కూడా ఏంటి అంటే ఇట్ షుడ్ బి వెరీ డెన్సర్గా ఉంటుంది, లైటర్ అనమాట వాటర్ కన్నా. ఓకేనా. సో అందుకని ఏంటంటే ఇది ఈజీగా మనకి వాటర్లో డిజాల్వ్ అయితే అవ్వదు. సో డిజాల్వ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిష్ అనేది ఏ టైంలో కానీ వచ్చి వాటిని ఫీడ్ కింద తీసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. సో పెల్లెటెడ్ ఫుడ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ పెల్లెటెడ్ ఫుడ్ కూడా ఏంటంటే మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ పెల్లెటెడ్ ఫుడ్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే వాటికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి దాని యొక్క బాడీకి లభిస్తాయి. సో దానివల్ల ఏంటి అది గుడ్ ఈల్డ్ అనేది మనం ఎట్ లాస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో అందులో కూడా మనం పెల్లెటెడ్ ఫుడ్లో కూడా ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ అనేది చూస్తాము. సో ఇవన్నీ ఏంటంటే ఫిష్కి ప్రాపర్గా లభించేలా చూసుకోవాలి. సో గ్రాన్యూల్ ఫార్మ్ ఆఫ్ పెల్లెట్స్ కూడా మనకి చూసుకుంటే కనుక మార్కెట్లో చూసుకుంటే కనుక మనకి అవైలబిలిటీ అనేది ఉన్నది. సో ఈ గ్రాన్యూల్ ఫార్మ్ ఆఫ్ పెల్లెటెడ్ ఫుడ్ని కూడా మనం ఫిషెస్కి ఇవ్వచ్చు. సో వీటిలో కూడా ఏంటంటే వీటిలో కూడా న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఏంటంటే స్మాల్ కమ్యూనిటీ ఫిషెస్. సో స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్కి ఇవి ఈజీగా ఇస్తూ ఉండొచ్చు ఫీడ్ కింద. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే టాబ్లెట్స్ లైక్ స్ట్రక్చర్గా ఉంటాయి. సో టాబ్లెట్స్ ఎట్లాగైతే ఉంటాయో సో అట్లాగా మనకి ఇలా ఒక ఫ్లాట్ పెల్లెట్స్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవి కూడా ఏంటి అంటే సింకింగ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో ఇవి కూడా ఏంటి అంటే లైక్ వాటర్లోకి ఏంటంటే లైక్ సర్ఫేస్ ఏరియాలో సింక్ అవడం కానీ, బాటంలో కానీ, మిడిల్ లేయర్లో కానీ, సో అట్లాగా ఇవి. సో ఫీడర్స్ కూడా ఉంటాయి కదా, సర్ఫేస్ ఫీడర్స్, బాటమ్ ఫీడర్స్, మిడిల్. సో మనం వాటిని బేస్ చేసుకొని కూడా ఇలాగ ఫీడ్స్ అనేవి ఇస్తూ ఉండొచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద సింకింగ్ టాబ్లెట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ టు ప్రొవైడ్ ఫర్ ద న్యూట్రిషనల్ నీడ్స్ ఫర్ ది స్కావెంజర్స్ అండ్ బాటమ్ ఫీడ్. సో యూజువల్లీ సింకింగ్ టాబ్లెట్స్ వచ్చేసరికి మోస్ట్లీ దేనికి ఏ టైప్ ఆఫ్ ఫీడర్స్కి డిజైన్ చేశారు అంటే ఈ బాటమ్ ఫీడర్స్కి ఎక్కువగా మనకి డిజైన్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అని అంటూ ఉంటారు. సో ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది ఇస్తున్నాము, సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ ఇస్తున్నాము, సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది ఇది బాడీ వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది అనేది మనకి ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది మనకి చెప్తుంది అనమాట. సో యూజువల్లీ వచ్చేసరికి ఏంటి అంటే టోటల్ ఫీడ్ యూజ్డ్ ఫర్ ది లైవ్ స్టాక్ అండ్ ఆగ్రోకల్చర్
ప్రొడక్షన్ అనేది మనకి ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది చెప్తుంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ విత్ ద హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్. సో అది మనకి దీని యొక్క బాడీ వెయిట్ కింద ఎట్లాగా మీట్ కింద ఎట్లాగా కన్వర్ట్ అవుతుంది అనేది మనకి ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది మనకి చెప్తుంది. సో ఫీడ్ కన్వర్షన్ రేషియో వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ మనం మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ యాన్యువల్లీ కానీ సో ఇట్లాగా మనం బేస్ చేసుకొని ఓకేనా మంత్లీ కానీ సో ఇట్లాగా రేషియో అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా ఒక మంత్ అనేది తీసుకున్నాము అనుకోండి. సో ఈ మంత్లో మనం ఎంత ఫీడ్ అనేది ఇచ్చాము సో అది ఫీడ్ అనేది కన్జ్యూమ్ చేసుకొని దాని బాడీ వెయిట్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో అలా మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ యాన్యువల్లీ కానీ మనం ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫీడ్ కన్వర్షన్ రేషియో వచ్చేసరికి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫీడ్ ఈస్ ఇంటేక్ అండ్ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద బాడీ వెయిట్ అనమాట. ఓకేనా. సో దానిలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక దాన్ని ఫీడ్ కన్వర్షన్ రేషియో అని అంటాం. సో ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే ఏంటి? ఫీడ్ ఇంటేక్ డివైడెడ్ బై యావరేజ్ డైలీ గెయిన్. సో డైలీ గెయిన్ అంటే బాడీ వెయిట్ గెయిన్ అనమాట. ఓకేనా. సో దాన్ని మనం యావరేజ్ డైలీ గెయిన్ అని అంటూ ఉంటాం. సో యావరేజ్ డైలీ గెయిన్ అంటే ఏంటంటే ఫినిష్ వెయిట్ మైనస్ స్టార్ట్ వెయిట్ అనమాట. ఓకేనా. సో ఎంత లాస్ట్లో మొత్తం అంతా మనకి ఈ ప్రాక్టీస్ ఉంటుంది కదా. సో స్టాక్ అయిపోయిన తర్వాత హార్వెస్టింగ్ పీరియడ్ అయిన తర్వాత సో లాస్ట్కి ఓకేనా ఎంత వెయిట్ అనేది ఉన్నది ఓకేనా. సో దాని యొక్క ఎండ్ వెయిట్ ఎంత, స్టార్టింగ్ వెయిట్ ఎంత, మనం ఫస్ట్ పౌండ్లో వేసుకున్నప్పుడు దాని వెయిట్ ఎంత, సో హార్వెస్టింగ్ పీరియడ్కి వచ్చిన తర్వాత దాని వెయిట్ ఎంత అనేది మనం చేస్తే కనుక దాన్ని మనం యావరేజ్ డైలీ గెయిన్ అని అంటాం. సో అది డివైడెడ్ బై ఏజ్ అనమాట. ఎన్ని డేస్ ఓకేనా. సో ఎన్ని డేస్ అనేది టైం పట్టింది అది దాని యొక్క లాస్ట్ వెయిట్ స్టేజ్కి రావడానికి ఓకేనా అనేది చేస్తే కనుక మనకి యావరేజ్ డైలీ గెయిన్ అనేది మనం మెజర్ చేయొచ్చు. సో ఐడల్ FCR ఆల్వేస్ అనేది ఏంటి మనకి ఎంత ఉండాలి అంటే సో ఇన్ మోడల్ గ్రోత్ రేట్లో ఏంటి అంటే హెల్తీ ఫిష్లో కానీ ష్రింప్లో కానీ క్లీన్ బాటమ్ కండిషన్లో ఎంత ఉండాలి అంటే యూజువల్లీ తీసుకుంటే ఫుడ్ ఒక సుపీరియర్ క్వాలిటీలో ఫుడ్ తీసుకుంటే కనుక FCR రేట్ వచ్చేసరికి ఎప్పుడు మనకి 1.2 అనేది ఉండాలి. సో ఇప్పుడు చూసుకుంటే కనుక యూజువల్లీ FCR రేట్ వచ్చేసరికి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్లో మాత్రమే. సో అది ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఆఫ్ మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్ అయితే కనుక FCR రేట్ వచ్చేసరికి ఎంత ఉంటుంది 1.2. సో యూజువల్ ఇప్పుడు చూసుకుంటే నవ్వే డేస్లో చూసుకుంటే అసలు ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి FCR రేట్ అనేది ఎప్పుడు మనకి లెస్ దెన్ 1.2 హ్యావ్ బీన్ అచీవ్డ్ అనమాట. ఓకేనా. బట్ మెనీ ఫార్మర్స్ అనే వాళ్ళు ఏంటంటే FCR రేట్స్ వచ్చేసరికి హయ్యర్ దెన్ 2.2 కింద మనకి చూపిస్తుంది. సో 2.2 అనేది ఏంటంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్ అనేది మనం చెప్పుకో. సో ఎప్పుడు ఏంటి అంటే FCR వచ్చేసరికి ఎప్పుడు మనకి ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ 1.2 అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో FCR సో ఒక ఎగ్జాంపుల్ కింద మనకి ఇచ్చారు ష్రింప్స్లో FCR రేట్ అనేది ఎట్లా ఉన్నది అనేది. సో డైట్స్ ఆఫ్ ష్రింప్ మేబీ సప్లిమెంటరీ ఆర్ కంప్లీట్ ఓకేనా. సో డైట్ ఆఫ్ ఫిషెస్లో చూసుకుంటే కనుక ఇట్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఫీడ్ అనమాట. ఓకేనా. ఆర్ కంప్లీట్ డైట్ ఫుడ్తో మనకి వాటికి FCR రేట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇన్ అన్ ఎక్స్టెన్సివ్ సిస్టంలో చూసుకుంటే కనుక ష్రింప్స్ నీడ్ ఏ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. సో న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఏంటంటే గుడ్ కన్వర్షన్ వాల్యూస్ అనేది ఇస్తూ ఉంటాయి. బట్ దే ఆర్ డిఫికల్ట్ టు ప్రొక్యూర్ ఇన్ ఏ లార్జ్ క్వాంటిటీస్ అండ్ మెయింటైన్ ది కంటిన్యూస్ సప్లై. సో ఈ న్యాచురల్ ఫీడ్ అనేది ఏంటంటే గుడ్ కన్వర్షన్ వాల్యూస్ అనేది ఇస్తూ ఉంటుంది. సో గుడ్ కన్వర్షన్ రేషియో ఇస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే అది లార్జ్ క్వాంటిటీస్లోనూ సో కంటిన్యూస్గా సప్లై అనేది ఉంటే కనుక సో గుడ్ కన్వర్షన్ రేషియో అనేది వస్తుంది. సో మనం లార్జ్ క్వాంటిటీలో న్యాచురల్ ఫీడ్ అనేది సప్లై చేయగలమా? సో అదే కాకుండా కంటిన్యూస్గా సో అది రోజు తీసుకుంటూ ఉంటుంది, రోజు సప్లై చేయగలమా? చేయలేం కదా. సో అది ఒక డిసడ్వాంటేజ్ మనకి. కాకపోతే ఏంటి అంటే న్యాచురల్ ఫిష్ ఫీడ్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఫీడ్ కన్వర్షన్ గుడ్ కన్వర్షన్ FCR రేట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనం అవి లార్జ్ క్వాంటిటీస్లో అదే కాకుండా డైలీ అనేది మనం ప్రొవైడ్ చేయలేం. సో ఎట్ ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద ఆక్వాకల్చర్ ఫార్మింగ్స్ ఇస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఆర్టిఫిషియల్ ఫీడ్ అనమాట. ఓకేనా. సో ఇంపోర్టెడ్ ఫీడ్ అంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ అనమాట. ఓకేనా. సో ఫీడ్ కన్వర్షన్ రేషియో వచ్చేసరికి వీటిలో ఎంత ఉంటుంది అంటే 1:1.5 to 1.8 రేషియో అనేది మనకి చూస్తూ ఉంటున్నాం అనమాట. ఫీడింగ్ కుడ్ బి డన్ బై యూజింగ్ అన్ ఆటోమేటిక్ ఫీడింగ్ డిస్పెన్సర్ మిషన్స్తో కానీ సో వీటితో బ్రాడ్కాస్ట్ సో త్రూ అవుట్ పాండ్ అనేది మనకి సప్లై చేస్తున్నారనమాట. సో అది కాకుండా ఫీడింగ్ ట్రేస్ కూడా మనకి ఈ సెలెక్టెడ్ సో ఎక్కడైతే ఈ ఫిషెస్ అనేవి గ్యాదర్ అవుతూ ఉంటాయో ఫీడ్
తీసుకోవడానికి. సో ఆ ప్లేస్ అనేది అబ్జర్వ్ చేసి అక్కడ ఏంటంటే ఫీడింగ్ ట్రేస్లో ఫీడ్ అనేది ఇచ్చి పెట్టి, సో అక్కడ ఏంటంటే అవి ఆ ఫీడింగ్ ఏరియాస్లో ఏవైతే ఫిషెస్ గ్యాదర్ అవుతూ ఉంటాయో ఆ ఏరియాస్లో వీటిని కెప్ చేస్తూ ఉంటున్నారు. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఫీడ్ వేస్టేజ్ అనేది మనం తగ్గించవచ్చు అనేది చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫీడింగ్ ఫార్ములేషన్, ఫీడింగ్ స్ట్రాటజీస్, మ్యానుఫ్యాక్చరింగ్, సో ఫీడింగ్ డివైజెస్ గురించి మనం చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ.